కేసులో 5న సిట్ ముందుకు ప్రభాకర్ రావు. అమ్మా ఎన్ని రోజులకు నాయన నువ్వు వచ్చేది రా. వచ్చిన తర్వాత తాత సంగతి, అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ వ్యవహారం, జరిగేటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో ఈయన బయటకు వస్తే, ఈయన కోర్టు ముంగడికి వస్తే, ఈయన విచారణకు సహకరిస్తే అన్ని విషయాలు బయటపడతాయి. చూద్దాం మరి ఆయన వచ్చిన తర్వాత ఈ కేసు ముంగడికి పోతుందా, లేకపోతే ఉంటే మళ్ళీ కనుమరుగు అవుతుందా, ఇది అక్కడికి క్లోజ్ చేస్తారా చూడాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో 5న సిట్ ముందుకు ప్రభాకర్ రావు. సుప్రీం ఆదేశాలతోనే విచారణకు సిద్ధం. వన్ టైం పాస్పోర్ట్ వచ్చిన 3 రోజుల్లోనే హాజరు. ఇండియాకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ప్రభాకర్ రావు. ఇక అయిపోయింది. ఇక 5న సిట్ ముంగడికి వస్తూ ఉన్నట్ల ఇక 5న వచ్చిన తర్వాత ఏం జరగబోతా ఉన్నది, ఎట్లా జరగబోతా ఉన్నది, ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాల్సి వచ్చింది, ఎందుకు ట్యాప్ చేసిళ్ళు, సో ఇదంతా ఈ వ్యవహారం అంతా తెలియాలి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ నెల 5న సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే సిట్ అధికారులకు సమాచారం అందించాడు. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తారని సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ పత్రాలు సమర్పించారు. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభాకర్ రావుకు గత గురువారం ఊరట లభించిన సంగతి తెలిసిందే. ప్రభాకర్ రావును అరెస్టు చేయకుండా విచారించాలని సిట్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ కోసం ప్రభాకర్ రావు గత 2 రోజులుగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పేర్కొన్న విధంగా పాస్పోర్ట్ అందించిన తర్వాత 3 రోజుల్లోనే సిట్ ముందు హాజరు కానున్నారు. ఈ క్రమంలో ఇండియా వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా అమెరికాలోని ఇండియన్ ఎంబసీ ద్వారా మరో 2 రోజుల్లోగా ఇండియాకు వచ్చి సిట్ ముందు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే వన్ టైం పాస్పోర్ట్ ద్వారా రాబోతా ఉన్నాడు. సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం జరిగింది, నన్ను అరెస్టు చేయొద్దని చెప్పేసి. ఈ దొంగలు మరి ఎందుకు తప్పులు చేస్తారు, ఎందుకు ఆశ్రయిస్తారు, కోర్టులు ఆ విధంగా అరెస్ట్ చేయకుండా ఎందుకు అవకాశాలు ఇస్తే అర్థం కాదు. కానీ సరే ఏదేమైనప్పుడు కూడా ఈ దొంగ బయటకు వస్తే అసలైనటువంటి వాళ్ళ యొక్క పేర్లు బయటకు వస్తాయి. నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు చేతిలో ఇప్పుడు కేసీఆర్ యొక్క జీవితం, జైలు జీవితం అనేది ఇప్పుడు ఆధారపడుతుంది. ఆయన జైలుకు వెళ్ళాలా లేకపోతే బయటే ఉండాలా అనేది ఈయన చెప్పేటువంటి, ఈయన ఇచ్చేటువంటి ఆధారాల ప్రకారం ఉంటాయి. జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసిళ్ళు, హీరోల ఫోన్లు, హీరోయిన్ల ఫోన్లు, ఈయన ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలు, సినీ స్టార్కి సంబంధించినటువంటి హీరోయిన్లకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులను కూడా బెదిరించేటువంటి ప్రయత్నం చేసిళ్ళు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు. ఈ ఆరోపణలేనా ఇవన్నీ వాస్తవాలు ఉన్నాయా? మన దగ్గర ఉన్నటువంటి కమిషన్ ఏం తెలియచేసింది, సిట్ ఏమని తెలియచేసింది, సిట్కు దొరికినటువంటి ఆధారాలు ఏంది, సిట్ విచారించినటువంటి చాలా మంది వ్యక్తులు ఏమైనా సమాధానం చెప్పిళ్ళు, వాళ్ళు సమర్పించినటువంటి ఆధారాలు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటి దానిపైన ఈయన పైన చాలా రకాలైనటువంటి ప్రశ్నలు వేసి ప్రభాకర్ రావు పైన అసలైనటువంటి దోషులు ఎవరు, దీనికి వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు అన్నటువంటి దానిపైన ఆరాధించేటువంటి పనిలో మరి సిట్ అయితే ఉంది. 5వ తారీఖున ఆయన రాబోతా ఉన్నాడు. మరి చూడాలి. ఇక సార్ వచ్చిన తర్వాత 16 నెలల పాటు ఆయన అమెరికాలోనే క్యాన్సర్ వచ్చింది నాకు కాబట్టి నేను దాచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అది ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన విషయంలో ఇక బయటపడేటువంటి అవకాశం ఉన్నదని తెలుసుడుతోటే ఆయన అమెరికాకు జంప్ అయిపోయాడు. 14 నెలలట. 14 నెలల పాటు అమెరికాలో తలదాచుకొని నిరుడు మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయిన సంగతి తెలిసిందే. లుకౌట్ సర్క్యులర్, నాన్ బెయిలబుల్ వారెంట్, పాస్పోర్ట్ రద్దు, వీసా గడువు కూడా ముగియడంతో ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ అయింది. గత 14 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకుంటున్నాడు. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చినట్లు నాంపల్లి కోర్టు సహా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. రాజకీయ కుట్రలో భాగంగా తనను అరెస్టు చేయాలని చూస్తున్నారని, రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. కాగా ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ పోలీస్ ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావుకు బెయిల్ మంజూరు కావడంతో పాటు 6వ నిందితుడైన శ్రవణ్ రావుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించాడు. విచారణకు సహకరిస్తానని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ను మే 2న రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. దీంతో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. ముందస్తు బెయిల్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రభాకర్ రావును అరెస్టు చేయకుండా విచారించాలని సిట్ను ఆదేశించింది. ముందస్తు బెయిల్పై ఆగస్టు 5న విచారణకు హాజరవుతానని కోర్టుకు విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. అప్పటి వరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా విచారించి కేసు స్టేటస్ రిపోర్టు సమర్పించాలని చెప్పి సిట్ను కోర్టు ఆశ్రయించింది. ఆయనను అరెస్ట్ అయితే చేయొద్దని చెప్పేది. చూడాలి మరి ఏ విధంగా ముంగడబడుతుంది. ఇది నిజంగా ముందు ఉన్నటువంటి పట్టుదల ఇప్పుడు రాష్ట్ర సర్కారుకు ఉంటుందా లేదా, మరి దాంట్లో కాపాడడం కోసం ఏ వ్యక్తులైనా దీని నుంచి తప్పించడం కోసం ఇంకా వెనుకమ్మటి ఏమైనా చాటు రాజకీయాలు ఏమైనా చేస్తారా నేను చూడాలి. ఎందుకంటే రాజు తలుచుకున్న తర్వాత దెబ్బలకు ఏం కొదువు ఉండదు. రాజు ఎట్లా చెప్తే అట్లా, అంతే కదా, రాజు ఎట్లా చెప్తే అట్లే పరిపాలన ఉంటుంది.
రాజు చెప్తే భటులు వినాల్సిందే, మంత్రులు వినాల్సిందే, ఎవరైనా వినాల్సిందే. అధికారం ఆయన కాబట్టి ఆయన చెప్తే ఎట్లయినా వినాల్సిందే. మరి ఆ రాజు రేపు దేనికైనా అమ్ముడు పోతాడా? ఆ రాజు ఉన్నటువంటి పట్టుదల వాళ్ళ పస ఏమైనా దగ్గుతుందా? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలైనటువంటి దొంగలని మరి ఇన్ని రోజులు కరుగులో దాక్కున్నటువంటి ఎలుకలాగా మరి బయటకి ఏమైనా తీసుకొస్తారా పొగబెట్టి లేదా అనేది చూడాలి. ఇక ఇది ఎట్లా ఉంటుంది అనేది. ఇది ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి అంశం.